వెల్కమ్ బ్యాక్. ఎస్ఐఆర్పై సన్నాహాలు మొదలైపోయాయి. ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా ముందుగా జరిగినటువంటి క్రమంలో, ముఖ్యంగా ఇనిషియల్ స్టేజ్లో ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఓటరు సమగ్ర సవరణకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు అలర్ట్గా ఉండాలి అన్నటువంటి సమావేశాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవి ఎస్ఐఆర్ అనేది ఓట్లు తొలగించేటువంటి కుట్రాని గతంలో కాంగ్రెస్ అంది. ఈవెన్ బీఆర్ఎస్ కూడా మీరంతా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఎస్ఐఆర్ ఏంటి, ఈ ఓటర్ నమోదు ప్రక్రియకు సంబంధించి ముఖ్యంగా ప్రజలు వాళ్ళ ఓటు పోకుండా ఉండడం కోసం ఈ నమోదు ప్రక్రియకు సంబంధించి ఎటువంటి అలర్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మహేష్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. వెంకట్ నాయక్ గారు, వీరు కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మహేష్ గారు మీరే చెప్పాలి, ప్రతిపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే భయపడుతున్నాయని చెప్పొచ్చు. ఎస్ఐఆర్తో ఓట్లు తొలగించే కుట్ర. కాంగ్రెస్ నేతలు అయితే కొంతమంది బయటికి బాహాటంగానే చెప్తున్నారు, కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ డెఫినెట్గా ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎస్ఐఆర్ పైన పదే పదే విమర్శలు వస్తున్నాయి. మేడం, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు తోటి ప్యానలిస్ట్ అందరికీ కూడా శుభోదయం. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఆల్రెడీ ఇప్పటికీ 2 దశలుగా ఎస్ఐఆర్ సంబంధించినటువంటి పనులు దేశవ్యాప్తంగా పూర్తయింది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఎస్ఐఆర్ అనేటువంటిది ఇది ఏదో బీజేపీ పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వమో చేస్తున్నది అని చెప్పేసి కాంగ్రెస్, కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఆపాదించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైంది, ఎలక్షన్ కమిషన్ నిర్వహించేటటువంటి ఒక ఎస్ఐఆర్ ప్రక్రియ మేడం. ఇది న్యాచురల్గానే గతంలో అనేక సార్లు జరిగింది. గతంలో 2002లో కూడా జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అయితే ఈ దివాళకోరు రాజకీయము తత్వానికి కాంగ్రెస్ మరో పేరు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గెలిచిన చోట ప్రజల మద్దతుతో గెలిచిన చోట మేమే గెలిచినామని తన ఖాతాలో వేసుకోవడము, ఓడిపోయిన చోట ఈవీఎంలు పనిచేయట్లేదు, లేదంటే ఎస్ఐఆర్ వల్ల మేము ఓడిపోయినాము అని చెప్పేసి చెప్పుకోవడం అనేది దివాళకోరుతనానికి ఒక నిదర్శనంగా మారుతుంది మేడం. అయితే ఎస్ఐఆర్లో ఎవరి ఓటు తీయడం దాని లక్ష్యం కాదు మేడం. ఏదైతే చనిపోయిన వారు, లేకపోతే 2 చోట్ల జాబితాలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళను, లేదంటే సరైన ధ్రువపత్రాలు లేనటువంటి వాళ్ళను ఫిల్టర్ చేసేటటువంటి ఒక పని ఎస్ఐఆర్ చేస్తుంది. ఈ ఎస్ఐఆర్ లోపల ఒక 11 రకాలు, ఒకవేళ ఎస్ఐఆర్ మన పేరు లేకపోతే ఒక 11 రకాల ధ్రువపత్రాలు మనం ఇక్కడ ఉన్నట్టు ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ నువ్వు చూపిస్తే సరిపోతుంది దాన్ని. అయితే ఇది కేవలం బీజేపీ పార్టీ చేస్తుందో ఇంకోటి కాదు మేడం. కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి చేయట్లేదు. ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులే దీంట్లో ఉంటారు, బిఎల్ఓలుగా పనిచేస్తారు. ఇక్కడ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీ వచ్చి చేయరు మేడం. ఇక్కడ బిఎల్ఓలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే అధికారులే ఉంటారు. కలెక్టర్ ఉంటూ ఆయన కింద సిస్టమ్ మొత్తం దీంట్లో పనిచేస్తారు. ఎంఆర్ఓలు కావచ్చు, మిగతా స్థాయిలో ఉన్నటువంటి టీచర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. దీంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏలు ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు మేడం. ఇందులో ఏ రాజకీయ పార్టీ తమ రాజకీయంగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులను ముఖ్యులను బూత్ లెవెల్ ఏజెంట్గా నియమించుకొని వీళ్ళు ఈ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి అధికారుల యొక్క సమ్మేళనంతో వీళ్ళిద్దరూ కలిసే ఏదైతే ఇంటింటికి వెళ్ళి ప్రక్రియ చేస్తారో ఈ టైం లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వార్డులో ఆ బూత్లో ఉన్నటువంటి ఒక బూత్ ఇన్ఛార్జ్ ఏ పార్టీకి ఉంటాడు కదా, ఆ బూత్ ఇన్ఛార్జ్ తెలియకుండా అయితే ఆ బూత్లో ఉన్నటువంటి ఆ బూత్లో ఉన్నటువంటి ప్రజల ఓట్లు అయితే తీయరుగా మేడం. తీస్తే కూడా ఏమంటే అబ్జెక్షన్ చేసే రైట్స్ కూడా అక్కడే ఉన్నది. బిఎల్ఓ కూడా ఇక్కడ ఉండే వ్యక్తే, ఆ మండల్లో ఆ గ్రామంలో ఉండేటటువంటి ఆఫీసరే బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడైనా కలిసి వీళ్ళు సంబంధించినటువంటి ధ్రువపత్రాలు చూపించవచ్చు. రెండోది, ఇది కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు బీజేపీకి అంటగట్టడం అనేటువంటిది అనేది చాలా తప్పు. ఎస్ఐఆర్ పైన కేంద్ర ప్రభుత్వం దీనిపైన సుప్రీంకోర్టు కూడా పోయారు. అనేకటువంటి ప్రతిపక్ష పార్టీలకు సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇది లీగల్ లెజిటిమసీ, ఇది రెగ్యులర్ ప్రక్రియ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక రెగ్యులర్ ప్రక్రియ, దీంట్లో ఎలాంటి పొరపాటు జరగట్లేదు అని చెప్పింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా మేడం 57 కోట్ల అంత క్లారిటీతోని సుప్రీం పొరపాట్లు జరగట్లేదు అని చెప్పలేదు. దీనికి సంబంధించి అంటే రివిజన్ అనేది ఇంపార్టెంట్. అయితే ప్రతిపక్షాలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లారిఫై చెయ్యండి అని చెప్పేసి మాత్రమే ఎలక్షన్ కమిషన్కు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా ఎవరు దాన్ని రెక్టిఫై చేయాలి? అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళే చెయ్యాలి కదా, అది చేయమని చెప్పారు. కానీ ఇందులో తప్పు లేదని కానీ ఇది జరగట్లేదని కానీ చెప్పలేదు. వీళ్ళు వేసిన పిటిషన్ కు చెప్పిన సమాధానం రివిజన్ చెయ్యాలి అన్నారు. మే 27 రోజు
రీసెంట్ వచ్చింది May 27, 2026 లోపల మొన్న వచ్చినటువంటి డెసిషన్ చెప్తున్నా మేడం. లీగల్ లెజిటిమేట్, ఇది కంప్లీట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూస్తున్నది. దీంట్లో కూడా వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేశారు, ఏది ఇందులో మేము ఇష్యూస్ని అడ్రస్ చేయట్లేదు అంటే ఊరికేనే ఓట్లు తొలగించుకోకపోతున్నాం అని చెప్పేసి అనలే మేడం. ఎక్కడ కూడా దానికి కూడా నిబంధనలు పెట్టింది. ఒక 11 రకాలు, నువ్వు ఈ భారతీయుడివేనా అనే దాంట్లో ఒక 11 రకాల నిబంధనలు పెట్టింది. ఇన్ని రోజులు లేనటువంటి భయము ఇప్పుడే ఎందుకు ఎస్ఐఆర్ చేసి వస్తుంది. మహేష్ గారు, మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు మీరు కూడా మేము అన్నారు అంటే బీజేపీనే ఎందుకు కార్నర్ చేస్తున్నారు అనేటువంటిది, కేంద్రంలో ఉన్నారు కాబట్టి కదా, సో అంటగట్టడమే తప్పు అని మీరు అన్నప్పుడు, ఈవెన్ మీరు చెప్పేటప్పుడు కూడా మేము అని చెప్తున్నారు అని అంటే డెఫినెట్గా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, వీటన్నిటికీ సంబంధించి తెలియకుండా జరిగేటువంటి అవకాశం ఉండదు. డెఫినెట్గా మీ ఒపీనియన్ మీరే, వాళ్ళు ఏమైనా జరిగితే బాధ్యత మీదే. సో డెఫినెట్గా బీజేపీని ఇన్వాల్వ్ చేయకుండా ఎవరైనా ఎందుకు క్వశ్చన్ ఇస్తారు? ప్రభుత్వంలో ఉన్నంత మాత్రం నేను అదే చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను బీజేపీ ప్రారంభించలేదు మేడం. రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ సంస్థ ఇది. దీనికి బీజేపీకి ఎట్లా అంటగడతారు అనేది ఒక క్వశ్చన్. మేము రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి సంస్థలు మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ సుప్రీంకోర్టును కావచ్చు, రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి ఏ సంస్థనైనా మేము రెస్పెక్ట్ చేయాల్సిందే. మేము కాదు, ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు అంతా రెస్పెక్ట్ చేయాల్సిందే. నీకు ఇందులో బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్లు లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను ఇన్వాల్వ్ చేయకపోతే అడగాలి. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా మేడం, ఈరోజు ఈ తెలంగాణ లోపల ఎంతమంది ఎస్ఐఆర్లో కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ దీంట్లో పాల్గొంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా పాల్గొంటున్నారు కదా. దీంట్లో మొత్తం కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ తెలంగాణ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీంట్లో పార్టే కదా. సీఎం గారిని రోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇంకా కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ఎంఐఎం లాంటి పార్టీలు అనవసరమైనటువంటి భయాలను సృష్టించి పబ్లిక్ లోపల ఒక పానిక్ ని క్రియేట్ చేయడానికి మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. రెండోది, దీని జాగాల వీళ్ళు ఏం చేయాలంటే అర్హులైనటువంటి కొత్త వ్యక్తుల యొక్క ఓటర్లుగా నమోదు చేయించడంలో మీరు బాధ్యత తీసుకోండి అని మేము అంటున్నాం. అనర్హులైనటువంటి వాటి దాంట్లో అనర్హులుగా నిజంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలు, బిఎల్ఏలు ఇద్దరు కూడా సిపిఎం పార్టీ ఒక్క ఓట్లైనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ పార్టీ ఏజెంట్ ఇస్తే తీసుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐడి కార్డు ఇస్తుంది, వాళ్ళ ఏజెంట్గా యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళు వచ్చి ఈయన కూడా బిఎల్ఏనే అని చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తే బిఎల్ఏ కూడా దీన్ని క్వశ్చన్ చేసే ఒక రైట్ ఉంది. వాళ్ళు ఒక మామూలు ఇంకోటి ఫస్ట్ ఫేజ్లో ఇంటింటికి వెళ్ళి ఎప్పుడైతే బిఎల్ఓలు చెక్ చేస్తారో ఇక్కడ నువ్వు ఎలాంటి ఐడి ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటింటికి ఎట్లయితే కుటుంబ సర్వేకి వస్తారో అట్లా వచ్చినప్పుడు డీటెయిల్ చెక్ చేసుకొని పోతారు. ఇందులో సుమారుగా 70% మంది ప్రజలకు ఎలాంటి ఐడి ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. మిగతా ఉన్నటువంటి 30% మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వారు, దీంట్లో లేకపోతే 2 చోట్ల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే పేర్లు ఏదైనా తప్పులుగా ఉన్నటువంటి వాళ్ళు, 2004 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన ఐడి ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. 2004 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు, అంతకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళకి వాళ్ళ ఐడి ప్రూఫ్ ఉంటుంది ఎట్లా కాబట్టి ఇప్పటి వరకు అంటే మ్యాపింగ్ చేసిన వీటి లెక్కలతోని ఒక 80% వరకు కూడా అసమానతలు ఉన్నాయి. అంటే ఏజ్కు వీటికి సంబంధించి కూడా ఈ లెక్కలు క్లారిటీ లేవు. సో ఇవన్నీ సవరించే క్రమంలో ఇప్పుడు తిరుగుతారు ఇంటింటికి. అయితే ఎవరింటికి కూడా వచ్చినట్టు అంటే చెప్పిన లెక్కకి ఇంటింటికి వెళ్ళి చేశారు, మ్యాపింగ్ జరిగింది, ఇన్ని అసమానతలు ఉన్నాయని చెబుతున్నప్పుడు ఎవరిని అడిగినా మా ఇంటికి రాలే అంటున్నారు. అంటే మేము ఒక 10 మందిని అనుకుంటే మా ఇంటికి రాలేదని అంటున్నారు. మరి దాని గురించి ఒక క్లారిటీ రావాల్సి తీసుకుందాం. వాళ్ళ వాయిస్ కూడా ఇదే దానిపైన మళ్ళీ తీసుకుంటాను. అండ్ నరసింహారెడ్డి గారు, రివిజన్ ఇంపార్టెంట్, డెఫినెట్గా ఉన్నోళ్ళ ఓట్లు ఉంచాలి, పోయినోళ్ళ ఓట్లు తీసేయాలి. ఇక్కడ లేని వాళ్ళకు ఒక 2 చోట్ల ఉన్నాయి కావచ్చు. ఇవన్నీ డెఫినెట్గా రివిజన్ అనేది ఇంపార్టెంట్. కోర్టులు కూడా అవే చెప్తున్నాయి, రివిజన్ ఇంపార్టెంట్. కాకపోతే ఇవి చేస్తున్నటువంటి క్రమంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే తిరుగుతారు, మన అధికారులే తిరుగుతారు, మన వాళ్ళే చేస్తారు. సో ఎందుకు అయినా కూడా బీజేపీకి సంబంధించి ఇది ఓట్లు తొలగించేటువంటి కుట్ర అనేటువంటి వర్షన్ ఎందుకు వస్తుంది అంటే ఏ కారణంతో? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులు మహేష్ గారికి, వెంకట్ గారికి, మీకు అదేవిధంగా హెచ్ఎంటీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో ఎస్ఐఆర్ ప్రక్రియకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో, ఏదైతే ప్రక్రియ కొనసాగుతున్నదో ఈ దేశవ్యాప్తంగా, దానికి మాత్రమే మేము ముందు నుంచి కూడా అబ్జెక్షన్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సెలెక్టెడ్ ఏరియాస్ తీసుకొని అసలైనటువంటి ఓటర్లను తొలగించాలనేటువంటి ఏదైతే ప్రక్రియ ఉన్నదో, అంటే వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి
ఓటర్లను తొలగించాలనేటువంటి ఏదైతే రాజకీయ ముసుగున్నదో దాన్ని పక్కకు తీసి పారదర్శకంగా చేపట్టాలని చెప్పి మేము ముందు నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల నుంచి మెప్పు పొంది ఓట్లు అడిగి గెలవాలి కానీ ఓటర్ల జాబితాలకు వెళ్ళి ఓట్లు తీసేసి గెలుస్తా అనుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఒకటే విషయం ఏం చెప్తున్నాను మేడం అంటే, ఇలా ఎస్ఐఆర్ ప్రక్రియ అందరం కూడా స్వాగతిస్తున్నారు, ఎవరు కూడా కాదంటలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియని చేపట్టాలి. ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ కలిసి బిఎల్ఏలను నియమించడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఏదైతే విజ్ఞప్తి ఉన్నదో దాని ప్రకారంగానే ఇలా బిఎల్ఏలను అనేది నియమించుకోవడానికి అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1987 కంటే ముందు ఎవరైతే పుట్టినారో 1987 కంటే ముందు ఎవరైతే పుట్టినారో వాళ్ళు మాత్రము మీరు వివరాలు ఒకసారి సరి చూసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 11 రకాలైనటువంటి డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి. అదే విధంగా 2002 ఓటర్ లిస్టును 2025లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ తో 11 అందులో ఏదో ఒకటి ఐడి ప్రూఫ్స్ కు సంబంధించి ఏదో ఒక పేపర్ సబ్మిట్ చేయాలని చెప్పి కొన్ని షరతులు పెట్టి మరి అధికారులను నియమించి అధికారులతోటి ప్రాసెస్ అనేది చేపిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా ఇంకా మన తెలంగాణలో ప్రారంభం కాలేదు కానీ పక్క రాష్ట్రాల్లో. ఇప్పుడు నరసింహారెడ్డి గారు, మనం ఏ అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మన ఐడి ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా చూపిస్తాం కదా. మనం ఉన్నాము, నా ఐడి ఇది అని చూపించడానికి ఆ 11లో ఒకటి ఏదో ఒకటి డెఫినెట్ గా ఉంటాయి కదా మనం భారతీయులం అయినప్పుడు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పైన వీళ్ళు పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించలేదు. ఇంకా అంటే ఈ రోజు అర్బన్ ఏరియాలలో ఉన్నంత అవేర్నెస్ రూరల్ ఏరియాలలో ఇంకా అంత అవేర్నెస్ అనేది వీళ్ళు క్రియేట్ చేయలేదు. గ్రామీణ ప్రాంతంలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయలేదు. చాలా ఇప్పటికి కూడా మాకు చాలా మటుకు గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది అడుగుతుంటారు ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఏందో ఓట్లు రాసుకపోతుంటారంట, ఈ ఓట్లు తీసేస్తారంట. ఎందుకంటే గతంలో ఊర్లలో ఒక నానుడి ఉంది, ఓటు వేయకపోతే వాళ్ళని చచ్చిపోయిన లెక్క కడతారు అనేది ఒక నానుడి ఉంది. సో అదే క్రమంలో ఇంటి దగ్గర లేకపోతే ఓట్లు తీసేస్తారంట కదా అనే ఒక భయం అనేది క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా. నరసింహారెడ్డి గారు ఇప్పుడు జనాభా లెక్కల కోసం వస్తారు, ఓటర్ వీటి కోసం వచ్చినప్పుడు ఏం అంటే అనౌన్స్మెంట్ ఉన్నా ఇకపోయినా కూడా ఇంటికి వచ్చి అడిగినప్పుడు మీరు ఎంతమంది ఉంటారు ఏంటి, ముఖ్యంగా ఈ ఓటర్ దాని గురించి అయితే కనుక వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు సమాధానం ఇస్తారు. ఒకవేళ లేదు అంటే అక్కడికి వచ్చినటువంటి బిఎల్ఓలు చెప్తారు కదా, అంటే మీరు ఇవి సరిగా లేవు, ఇది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ July 31 ఆ డేట్ కూడా చెప్పినట్టున్నారు. ఆ తర్వాత మన కరెక్ట్ గా చేసుకోవాలంటే వెళ్ళి అది ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఈ రోజు నుంచి 23 తారీఖు వరకు వీళ్ళకు ట్రైనింగ్, 24 తారీఖు వరకు శిక్షణ తరగతులు అవంతా ఉంది వీళ్ళకి ట్రైన్ చేయాలనేది. 25 నుంచి మళ్ళీ July 24 వరకు ఒక్కొక్క బిఎల్ఓను 3 సార్లు ఇంటికి పంపించి ఆ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి విధి విధానాలు తయారు చేస్తా ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మేడం, నేను ఇప్పుడు వీళ్ళు ఈ అధికారులు ఎవరైతే బిఎల్ఓలు వీళ్ళంతా ఉన్నారో వీళ్ళు అంటే సాధారణంగా గ్రామాలలో తిరిగేది ఉదయం 10 తర్వాత తిరుగుతారు. ఇప్పుడు అంతా వర్షాకాలము వ్యవసాయం చేసుకున్నటువంటి పరిస్థితులు, వ్యవసాయం చేసుకున్నటువంటి సందర్భంలోనే అందరూ రైతులు ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. వీళ్ళు వచ్చే సమయానికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యవసాయ పొలాల దగ్గరనే పోతారు, వాళ్ళ వ్యవసాయ పనులే చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు, 3 సార్లు మేము అటెండ్ అయినాము, ఈ 3 సార్లు మేము అటెండ్ అయితే వాళ్ళ డోర్ లాక్ ఉన్నది అని చెప్పి ఆ ఓట్లు తొలగించేటువంటి ప్రమాదం ఉన్నది. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను బీజేపీ నాయకుడిని, ఏమంటున్నాను మేడం అంటే, ఎవరైతే బిఎల్ఓలు 3 సార్లు ఇంటికి వస్తారో ఇక్కడ ఆ ఇంటి యజమాని లేడు అని చెప్పి వీళ్ళు డోర్ లాక్ చేస్తారు. గ్రామాలలో సాధారణంగా ఏంటంటే వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళంటే కొంతమంది అంటే వాళ్ళకు ఇష్టం ఉండదు పడుతుంది, రాజకీయంగా పార్టీల పరంగా వాళ్ళు కూడా కావాలని కొంతమంది డోర్ లాక్ అని కూడా రాసేటువంటి ప్రమాదం ఉన్నది. అయితే ఈ బిఎల్ఓలు ప్రతి ఇంటిని వాళ్ళు టచ్ చేస్తున్నట్టు, అంటే ప్రతి ఇంటికి వెళ్తున్నట్టు, ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్తున్నట్టు అధికారికంగా వీళ్ళు ఏమైనా ధృవీకరణ చేస్తున్నారా, అధికారికంగా వీళ్ళ దగ్గర ఏమైనా ధృవీకరణ పాసిబుల్ అవుతున్నదా? ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. వాళ్ళు ఇంటికి పోకుండా మేము పోయినామని చెప్పి వాళ్ళు డోర్ లాక్ అని చెప్పి రాసేటువంటి ప్రమాదం ఉన్నది. అంటే ఇట్లా ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం. అదే విధంగా ముఖ్యంగా ఎట్లా చేయాలంటారు నరసింహారెడ్డి గారు, ఎట్లా చేయాలి? ముందు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్తున్నాను మేడం. ఇప్పుడు పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇప్పుడు గ్రామాలలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు
ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ అంటే ఇంకా ఎన్నికలు జరగలేదు కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానివ్వండి, లేకుంటే గ్రామాలలో ఉన్నటువంటి మహిళా సంఘాల వాళ్ళతోటి కానివ్వండి, వీళ్ళందరితోటి కూడా క్యాంపెయిన్స్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి. అయితే నరసింహారెడ్డి గారు, ఇప్పుడు సిటీల్లో అయితే ఒకరింట్లో పక్కింట్లో ఏం జరుగుతుందో పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఊళ్ళల్లో అటువంటి పరిస్థితి ఉంటుందా? యాక్చువల్గా ఇక్కడే ఒకవేళ లాక్ వేసుకొని వెళ్తే పక్క వాళ్ళు అడిగినా చెప్పరు, బట్ ఊళ్ళల్లో ఆ పరిస్థితి ఉంటుందా? ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, మీరు అన్నట్టు పలానా మీ ఇంటికి ఎవరో వచ్చి వెళ్ళారు అని చెప్పి కూడా ఊర్లలో వాళ్ళు పని నుంచి వచ్చినాక చెప్తారు, వ్యవసాయ పనులకు వెళ్ళి వచ్చినాక చెప్తారు. కానీ మళ్ళీ పొద్దున్న లేచి వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటది కదా. సో అప్పుడు వీళ్ళు ఏంటంటే, మీకు ఏ రోజు వస్తారు పర్టికులర్ గా అనేది ఆ ఇంటి యజమానికి కూడా అవగాహన ఉంటే వాళ్ళు అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటది. ఒకసారి వెంకట్ నాయక్ గారి వర్షన్ తీసుకుందాం. నరసింహారెడ్డి గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. వెంకట్ నాయక్ గారు ఎందుకు చెప్తున్నాడు మేడం, ఒక్క నిమిషం. ఈరోజు వెస్ట్ బెంగాల్లో 90 లక్షలు, తమిళనాడులో 60 లక్షలు, బీహార్ లో 70 లక్షలు, ఇలా లక్షల ఓట్లు తొలగించి, అంటే ఇలా రాజకీయంగా వాళ్లకు అనుకూలంగా ఏవైతే రాజకీయంగా వాళ్ళకు అనుకూలంగా లేవు అని చెప్పి నిర్ధారణకు వస్తారో వాళ్ళ ఓట్లను మొత్తం తొలగించి అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనతోటి వస్తున్నారు తప్ప వేరేదేమీ లేదు. ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే, ఈ రోజు బిఎల్ఏలకు కూడా సమాచారం ఇవ్వాలి. ఇలా బిఎల్ఓలు గ్రామాన పోతున్నారు. ఆ బిఎల్ఓలు ఇంటికి పోతున్నప్పుడు ఆ ఏరియాకు సంబంధించి, అంటే ఆ బూత్ కు సంబంధించినటువంటి బిఎల్ఏలను, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏలకు కూడా సమాచారం ఇచ్చి పోతే ఈ ప్రక్రియలో కొంత మెరుగుంటది అని చెప్పి. వెంకట్ నాయక్ గారు మేడం, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎస్ఐఆర్ పైన ముఖ్యంగా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఓట్లు తొలగించే కుట్ర అన్నటువంటి లైన్తోనే ముందుకెళ్తోంది. అంటే ఇక్కడ రివిజన్ అనేది ఇంపార్టెంటే. మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా అంటే ఎలా చేస్తే ఎవరి ఓటు వాళ్లకు అంటే పోకుండా పదిలంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఏంటి? మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. మేడం, నా వాయిస్ క్లియర్గా ఉందండి, చెప్పండి. మేడం, ఓట్ చోరీ, ఒక సందర్భంలో సీట్ చోరీ, ఇది బీజేపీ వర్షన్. ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇందాక మహేష్ గారు ఒక మాట చెప్పిండే, మేము సృష్టించలేదు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ దేశంలో మీరు ఏం సృష్టించలే, మీరు వినాశనానికి మాత్రమే ఏది తావు ఇవ్వడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. నిప్పులేందే పొగ రాదు మేడం. ఎక్కడైనా సరే ప్రతిపక్షాలు కూడా అడ్డగోలుగా నిరాధారంగా ఏ ఆరోపణలు చేయడానికి కూడా సిద్ధపడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలంతా విఘ్నతతో ప్రదర్శించే వ్యవహారం ఇది. సో ఇక్కడ విషయం ఏంటంటే మేడం, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో క్లియర్ కట్గా చెప్తుంది ఎస్ఐఆర్ సంబంధించింది. ఎక్కడైనా సరే ఒక అభ్యర్థికి వచ్చిన మెజార్టీ ఓట్ల తొలగించిన వాటి కంటే ఎక్కువ కనుక ఉంటే, అంటే ఓట్ల తొలగింపు అనేది అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ కనుక ఉంటే తప్పకుండా అక్కడ అనుమానించాల్సిందే. అది అనుమానించదగ్గ విషయం అని అంటది. సో పశ్చిమ బెంగాల్లో 2-3 చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే సువేందు అధికారు నిలబడ్డ భవానీపూర్ ఏదైతే ఉందో అక్కడనే ఓట్ల తొలగింపే ఎక్కువ ఉంటుంది మేడం ఆయనకు వచ్చిన మెజార్టీ కంటే. అది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో క్లియర్ కట్గా ఉంటుంది. సో ఇలాంటి అవమానాలు తావిచ్చినప్పుడు ఆ ఓట్ల తొలగింపు అనేది కేవలం ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న చోట జరిగాయి అనేది ఒక వాస్తవంగా అనిపిస్తుంది. సరే, ఇవన్నీ ఇంటర్నల్గా జరిగిన వ్యవహారాలు కాబట్టి దాని పేపర్ ఓరియంటేషన్లో ప్రతిదీ ఆధారాలు చూపించమని చెప్పి బీజేపీ పార్టీ అంటది. నేను ఒక మాట దీనికి ఎగ్జాంపుల్గా చెప్తాను. మొన్న మీనాక్షి నటరాజన్ గారి కేసు విషయంలో ఏం జరిగింది మేడం? ఎంత హేయమైన చర్య మేడం. అంటే ఓట్ చోరీ అనేది ఏది లక్షలో జరుగుతుంది, వేలలో జరుగుతుంది, అది తెలియకుండా జరుగుతుంది అనుకుందాం మేడం. కానీ కనపడే సీట్ చోరీ కదా మేడం, రాజ్యసభలో ఒక ఎంపీ సీట్ కదా మేడం. సో వారిని అంటే నిలబడాల్సింది అక్కడ ఇద్దరే, కానీ వీళ్ళు నిలబెట్టింది 3ని. ముందే ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ఏదైతే కాంగ్రెస్కి రావాల్సిన సీట్ని రానియకుండా ముందే ప్లాన్ చేసుకొని నిలబెట్టుకుని అక్కడ సివిల్ కేసో లేకపోతే క్రిమినల్ కేసో అంశాన్ని ఆ పత్రంలో మెన్షన్ చేయకుండా ముందే ఇది ఉందని చెప్పి వాళ్ళే క్లియర్ కట్గా ఇచ్చేసి అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేసిరని చెప్పి బట్టకాల్చి మీదేసి అది స్వామి కార్యం స్వకార్యం రెండూ తీర్చుకున్నట్టు చేసిరు. ఇది ప్రజాస్వామ్యమైన చర్య మేడం. ఇప్పుడు ఏమనుకోవాలి అంటే, రాజ్యసభలో ఒక మహిళా రిప్రజెంటేషన్ 33% పెంచాలి ఈ దేశంలో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏది అసెంబ్లీలో కానీ అనుకున్నప్పుడు ఒక మహిళా రిప్రజెంటేటివ్ లోపల పంపేయడానికి కూడా ఇన్ని రకాల కుట్రలు చేసినప్పుడు ఒక ఓటర్ తొలగింపు. వెంకట్ నాయక్ గారు వాళ్ళు అంటున్నారు మీ వాళ్ళే ఒప్పందించారు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచే వెళ్ళాయి, వెన్నుపోటు పొడిచిందే కాంగ్రెస్ నుంచి అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి కోర్టుకు అంటే ఇప్పుడు కేసు ఉందా లేదా? ఎక్కడ ఉంది మేడం కేసు? కేసు లేదు. అది ప్రజాప్రతినిధి ఒకటి మేడం,
ప్రజాప్రతినిధుల కోర్టులో చూసుకోవాలని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసిర్రు. ఇంకో విషయం ఏంటంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులకు మాత్రమే దాంట్లో మెన్షన్ చేయాలని క్లియర్ కట్ గా ఉంది. దాని లెక్క ప్రకారం ఈ వ్యవహారంలో జస్ట్ నోటీస్ మేడం, ఏదైనా చిన్న తప్పిదం జరిగితే ఎవరినో అథారిటీగా ఉంచి మనం నోటీస్ కూడా పంపుతాం కొన్ని సందర్భాల్లో. 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేది కానే కాదు ఇది. అసలు ఇవి ఈజీగా కొట్టేసే వ్యవహారం ఇది. అలాంటి దాన్ని తీసుకుపోయి ఈ రోజు పోయి దాన్ని కొట్టేసారు కదా మేడం. ఇప్పుడు ఎవరిని చెప్పుకోవాలి? సుప్రీంకోర్టు చెప్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అథారిటీ అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ మాత్రం విచక్షణ లేదా మేడం? 2 సంవత్సరాల కంటే ఎక్కువ కేసు పడే అంశమా కాదా? అసలు ఇది ఏ మ్యాటర్? ఇది జస్ట్ ఏది నోటీసులో వచ్చింది కదా, ఎఫ్ఐఆర్ కాలేదు కదా అని ఆ మాత్రం ఏది విచారణ చేపట్టకుండా ఆ మాత్రం తెలియకుండానే కొట్టేస్తారా మేడం? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద వేయడం ఇదేంటి మేడం? అసలు ఏంటిది? రేపు ఇక్కడ ఎలక్షన్లు తొలగించబడ్డాయి అనుకోండి మేడం, కాంగ్రెస్ పార్టీలో తొలగించమని చెప్పారు కాబట్టి మేము తొలగించినామని అంటారా మేడం? ఎంత 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 అనాలోచితమైన వ్యవహారం మేడం ఇది. ఎంత అనాలోచితమైన వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే రాజ్యసభలో ఏది స్థానాలు పెరుగుతున్న క్రమంలో ఎందుకు అట్లా చేయాల్సిన అవసరం ఏర్పడింది అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం. అంటే మన కళ్ళ ముందే బాహాటంగా బహిర్గతంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి తప్పులను చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా కింద చేయదని ఎట్లా నమ్మాలి? స్మృతి ఇరానీ ఓటే పోయింది మేడం. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటు కూడా పోయింది. వారు ఈరోజు మెజిస్ట్రేట్ ని కలవగలిగారు. వారు అంటే ఏమంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్ని కలవగలిగారు. ఒక సామాన్యులు కలవగలుగుతారా మేడం? ఒక సామాన్యులు చుట్టూ తిరగలుగుతాడా? సో అంత కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సంబంధించిన పెద్ద నాయకురాలు వారి ఓటే తొలగింపబడ్డ తర్వాత సామాన్యుల పరిస్థితి ఏందని అడుగుతున్నాం మేము. మీరు ఎక్కడైతే రూరల్ లెవెల్లో లేకపోతే అర్బన్ లెవెల్లో ఏమో వెంకట్ నాయక్ గారు ఈవెన్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కానీ ఇప్పుడనే కాదు, ఈ 12 ఏళ్ల నుంచే కాదు, గతంలో ఎప్పుడైనా కూడా ఓటేద్దామని బూత్కి వెళ్తారు. అక్కడ వాళ్ళది ఉండదు, ఈ సెంటర్ కాదు ఇంకోటి అని చెప్తారు, ఇంకో పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. ఇది అనేది రెగ్యులర్గా ఈ టెక్నికల్ ఇష్యూస్ అనేవి చాలా ఈవెన్ సెలబ్రిటీస్ అండ్ ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చా నా ఓటే లేదంటే రెగ్యులర్గా ఇక్కడే ఓటేస్తున్నానని, ఇంకో చోట అసలు నాకు ఓటే లేదంట అని చెప్పేసి ఇటువంటివి కూడా మనం చాలాసార్లు విన్నాం. అంటే ఒక్కసారి జరిగింది మాత్రమే బీజేపీ ఖాతాలో మనం వేసి గతంలో జరిగినటువంటి మరి ఇవి ఏ లెక్కన కడదాం? వాళ్ళదే లేదు అంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని గతంలో కూడా ఈ టెక్నికల్ అంశాలపై మాట్లాడుకోవాలి కదా మనం. మేడం, టెక్నికల్ గా ఒక అంశాన్ని సరిచేయడం రాజ్యాంగబద్ధ సంస్థల బాధ్యత. దాన్ని 100% ఎవరైనా అంగీకరించాల్సిందే. కానీ ఇంటెన్షనల్ గా ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఇప్పుడు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా బయటకు వచ్చి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి ఇవన్నీ బీజేపీ కనపడతలేవా అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పుండే కదా. ఏ ఓటు కూడా ఇక్కడ సంబంధించిన అది వ్యక్తులే కాదు మేడం. ఎక్కడో ఉన్న వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి మరి దాన్ని రాంగ్ వేలో పోయేది పోర్ట్రే చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు కదా. ఈ సవరణ చేసేది లెక్క కట్టేది అంతా మన దగ్గర ఉన్నటువంటి వాళ్లే కదా, ఇంటింటికి తిరిగి చేసేవాళ్ళు. అంతకుముందు ప్రతిపక్ష నేత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెలక్షన్ ప్రాసెస్ లో ఉండే మేడం. ఇప్పుడు ఎందుకు లేరని ఎప్పుడైనా అడిగారా మీరు? ఎప్పుడన్నా మనకు ఆ డౌట్ వచ్చిందా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ నియామకంలో ఒక ప్రతిపక్ష నేత లేరు. అదే విధంగా ఒక ఏమంటారు అంటే ప్రతిపక్ష నేత ఉన్నారు కానీ ఒక చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళని కూడా దాంట్లో నుంచి తీసేశారు. అంటే ఒకసారి ఆ కోర్ నుంచి మీరు చూడండి, ఆ కోర్ లో మెయిన్ పర్సన్స్ ఉండరు. అంటే దాని వెనకాల ఫస్ట్ కుట్ర చూడండి. ఫస్ట్ వాళ్ళు ఏంది బునియాది అంటే ఒక రూట్ ని కొట్టేశారు మేడం. రూట్ ని కొట్టేసిన తర్వాత ఇక తర్వాత ఎన్ని చేసుకున్నా అవుతుంది కదా మేడం. అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇంకా నేను ఈ డిబేట్ నాకు సమయం సరిపోదు కాబట్టి నేను చెప్తలేను, కానీ ఆధారాలతో కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా మేడం. మీరు చూడండి, హైదరాబాద్ లాంటి అర్బన్ రీజియన్ లో ఇక్కడ ఉండే ఓట్లు ఇప్పుడు ఆల్రెడీ బీహార్ లో పశ్చిమ బెంగాల్లో సరి జరిగింది కదా, మళ్ళీ అవే ఓట్లు ఇక్కడ ఉంటాయి. మళ్ళీ ఈ ఓట్ను తొలగించారు, మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఏది రియల్ రెసిడెంట్స్ గా ఇక్కడ ఉంటారు, మళ్ళీ ఇక్కడ కూడా ఓట్లు ఉంటాయి. ఇది ఒక పెద్ద మాయ మేడం. ఈ మాయలో ఏది టెక్నికల్ అంశాల వైపునే మనం ఆధారాల వైపునే, ఎందుకంటే తెలంగాణలో కదా కొంచెం సోయి ఉన్నోళ్ళం, మనం ఎంతసేపటికి ఆధారాల మీద ఆధారపడతాం. కానీ వెనకాల గోత దూసే తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. మీరు రేపు చూడండి పశ్చిమ బెంగాల్లో ఉండే ఓటు కూడా ఇక్కడ ఉంటుంది మళ్ళీ. సో అది బీజేపీ యొక్క ప్రధానమైన ప్రక్రియ. వాళ్ళు పెనెట్రేట్ కాని చోట పెనెట్రేట్ అవ్వడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇక్కడ ఎలా చేస్తే మరి అంటే మీ సజెషన్ ఏంటి మేడం? మన సజెషన్ తీసుకునే పొజిషన్ ఎట్లా అందాం? ఇప్పుడు కుట్ర అంటున్నాము, తొలగిస్తారు అంటున్నాము, ప్రజలు కూడా కాస్త భయపడతారు వాళ్ళ ఓట్లు పోతాయని. ఏంటి ఇప్పుడు వాళ్ళు ఇది జరగొద్దంటే, ఓట్లు తొలగిపోవద్దు, ఉన్న వాళ్ళే ఉండాలి అని అనుకుంటే ఏంటి? ఫస్ట్ రోగం బయటపడాలి మేడం. బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ములకతై చేసిన కుట్ర ఏదైతే ఉందో అది బయటపడాలి ఫస్ట్. అది బయటపడకుండా సొల్యూషన్ ఎట్లా చెప్పగలుగుతాం మనం?
ఆ కుట్ర అయితే బయటపడాలి కదా. ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇప్పుడు అదేంటి లెక్క కట్టిన తర్వాత ఓట్లు ఉన్నాయా పోయినాయా, ఎవరి ఉన్నాయి ఎవరి పోవన్న లిస్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అంటున్నారా మీరు? అయ్యో మేడం మేమేమంటున్నాం, అక్టోబర్ 1న ఫైనల్ లిస్ట్ వస్తుందండి. ఎవరు ఓట్లు ఉన్నాయి ఎవరి పోయినాయి ఎవరి ఈ సవరణ లిస్టు అక్టోబర్ 1 వస్తుంది. అంటే ఒకటి ఇప్పుడు ప్రతి బూత్ లెవెల్లో ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ని మేము నియమించాము. ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా నియమించుకుంది. ఆ బూత్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఊరు ఒక బూత్ ఉన్నది అనుకోండి, ఆ బూత్ లో ఏ ఓట్లు ఉన్నాయి, గతంలో ఏ ఓట్లు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా తగ్గినాయా, ఎవరైనా చనిపోయి ఉన్నారు ఏందని ఎవ్రీథింగ్ వాళ్ళు క్లియర్ కట్ గా అక్కడ ఇది ఉంటారు. అంతవరకు ఓకే మేడం. రూరల్ లెవెల్లో కొంతవరకు మేనేజ్ చేయడానికి బాగుంటది. కానీ సిటీ లెవెల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్బన్ రీజన్ ఉంది అనుకోండి, అర్బన్ రీజన్ లో ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఎంత ప్రయత్నం చేసినా కానీ కొన్ని వ్యవహారాన్ని 100% యాక్యురసీతో తెలుసుకోలేడు. కేవలం 30 to 40% యాక్యురసీతోనే తెలుసుకుంటారు. సో ఇలాంటి వ్యవహారాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన అధికారాన్ని, తన నిబద్ధతని, తన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకుంటూ చేయగలిగితే మాత్రం అది బాగుంటుంది. కానీ అట్లా చేయదేమో అని అనుమానం ఉంది. ఓకే మహేష్ గారు మేడం, ఇప్పుడు నాకు మంచిగా అనిపించింది అంటే మా బీఆర్ఎస్ నాయకుడు అన్న ఏం చెప్పిండంటే అవేర్నెస్ కల్పించాలి, మీరేమన్నా చేస్తుర్రా అని చెప్పేసి అన్నాడు. ఇది బీజేపీ చేసే పని కాదని నేను ముందే చెప్పిన, ప్రభుత్వం చేసే పని ఇది కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. సో దానిలో భాగంగానే అవేర్నెస్ అనేటువంటిది కూడా ఏ స్టేట్కి ఆ స్టేటు ఈరోజు అవేర్నెస్ చేసే బాధ్యత. ఎప్పుడైతే ఎలక్షన్ జరిగినప్పుడు ఎలాగో ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది, దాంతోపాటు ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్నికల ముందు పోయి మాకు ఓటేయండి అని చెప్పి పత్రాలు పట్టుకుపోయి అడుగుతాం. ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. ఈ ఎస్ఐఆర్ అప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ఏదైతే యంత్రాంగం నియమితం అయిపోయిన తర్వాత వీళ్ళు ట్రైనింగ్ ఏమిటో ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు చేసేదే ఇంటింటికి పోయి కలిసి వాళ్ళ డీటెయిల్స్ అడిగడానికంటే ముందే ఒకసారి ఎస్ఐఆర్ మీద వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రచారం కావచ్చు జరుగుతుంది. దీనిపైన అవేర్నెస్ జరగకుండా ఏం జరగదు. మీ గతంలో జరిగిన చోట్ల కూడా ఇట్నే ఉంది. రెండోది, ఎక్కడైతే ఎస్ఐఆర్ సంబంధించిన ఆఫీసర్స్ ఇంటికి వెళ్తారో వాళ్ళ ఇంటికాడ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిపోతే ఆ ఇంటికి ఒక స్టిక్కర్ అంటించిపోతారు. ఇక్కడ ఎస్ఐఆర్ పూర్తి అయినట్టు ఆ ఇంటికి ఒక డోర్కు స్టిక్కర్ అంటించిపోతారు. ఇది జరుగుతున్నది. అయితే ఇది రెగ్యులర్గా జరిగేదే. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈ బిఎల్ఏ ఎలాగో మన పార్టీ ఏజెంటే ఉంటాడు. ఒకవేళ వాళ్ళు పనికి వెళ్ళిపోయినా, ఉదయం నాట్లేయడానికి పోయినా, పొలం దున్నడానికి పోయినా, 3 సార్లు పోయినా 4 సార్లు పోయినా నువ్వు అంత దూరం అవసరమే లేదు. అక్కడ బిఎల్ఏ ఆ బిఎల్ఓ ఇద్దరు కలిసి ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఇన్వాల్వ్ అవుతారు. బిఎల్ఓలుగా బూత్ లెవెల్ ఆఫీసర్స్గా. వీళ్ళకు ఆల్మోస్ట్ రూరల్ లెవెల్లో అయితే 2 రకాలు. ఇప్పుడు వెంకట్ చెప్పినా కూడా నేను సమాధానం చెప్తాను. రూరల్ లెవెల్లో అయితే బిఎల్ఓలకు ఈ ఆశా వర్కర్లు అందరూ కూడా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, టోటల్ డీటెయిల్స్ తెలుస్తాయి మేడం. తెలిసి వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడనే కంప్లీట్ చేసేసుకుంటారు. వాళ్ళు బిఎల్ఏలతో అన్ని పార్టీల ఏజెంట్స్తో కూర్చుంటారు, ఆఫీసర్స్ కలిసి దాన్ని క్లియర్ చేస్తారు. ఇది ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో 99.9% ఎక్కడ ఇలాంటి ఇష్యూస్ రావు. ఇంకా అర్బన్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కుటుంబ సర్వే చేసింది. ఏది కులగణన కూడా చేస్తున్నామని చెప్పి చేసింది. చాలా వాళ్ళ మీద కూడా అనేకమైన అపోహలు ఉన్నాయి. హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ ఎక్కలేదు, చాలామంది మైగ్రెంట్ లేబర్ ఉన్నాడు, వాళ్ళ డాటా తీయలేదు, ఒక కులం సంబంధించినటువంటి ఓటర్, ఒక కులం సంబంధించినటువంటి లెక్కలు సరిగ్గా రాలేదు, అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది ఏంటంటే అక్కడ కేవలం ఎన్యూమరేటర్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్స్ మాత్రమే. ఇక్కడ ఎన్యూమరేటర్స్తో పాటుగా అదనంగా పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ కూడా ఉంటారు. ఏ బూత్కి ఆ బూత్లో ఉండేటి 260 నుంచి 300 ఓట్లు మేడం. ఏ హై రైజ్ అపార్ట్మెంట్కి పోయినా, ఈవెన్ రేపు ఇక్కడ నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే హై రైజ్ అపార్ట్మెంట్కు ప్రత్యేకమైన ఒక డేట్లు ఇస్తారు. మోస్ట్లీ వీకెండ్ డేస్లలో కూడా ఈ సాటర్డేలు సండే లోపల కూడా ఎన్యూమరేటర్స్ బిఎల్ఏలు బిఎల్ఓ2లు ఇద్దరు కూడా కలిసి ప్రతి హైరైజ్ అపార్ట్మెంట్ ప్రతి ఇంటికి వెళ్తారు, వాళ్ళతో లెక్క తీసుకుంటారు, వాళ్ళకు స్టిక్కర్ అంటిస్తారు, డాటా పెట్టుకొని వస్తారు. ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ ఏదైతుందో ఇప్పుడు వెంకట్ మాట్లాడి చెప్పారు, బీహార్ ఓటు, బెంగాల్ ఓటు అన్ని ఓట్లు ఇక్కడ ఉంటాయని చెప్పేసి. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అయిపోయింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, అట్లా అనేకమైన మెట్రోపాలిటన్ సిటీస్ అట్లా అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏదైతున్నదో డబుల్ ఓట్స్ ఏవైతున్నాయో ఇప్పుడే చెప్పిండు. ఏది దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జాబితాలో ఉన్నటువంటి ఆన్లైన్ అయిపోయిన తర్వాత, ఓటర్ ప్రక్రియ ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఒకవేళ బీహార్ సంబంధించిన ఓటు మొన్న బీహార్ లేచిండు, ఇక్కడ తెలంగాణ నేను ఉంటా, తెలంగాణలో పెట్టుకుంటా అని చెప్తే ఉంచదు అట్లా. అందుకే 2002 లెక్క తీసుకుంటుంది కదా, అది వీళ్ళని తీసేస్తారు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నారు అక్కడ ఓటే లేదు, మేము ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే సెటిల్ అయిపోయినాము, మా ఆధార్ ధృవపత్రాలు ఇవన్నీ. ఇప్పుడు ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఆధార్ కార్డు ఇప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళు వీళ్ళకి సంబంధించి అయితే వస్తారు, మళ్ళీ మా ఓటు ఉండాలి అన్నటువంటిది, అంటే ఊళ్ళలోనే ఉండాలన్న సెంటిమెంట్ ఉంటుంది, ఆ విధంగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాలు ఇప్పుడు ఇక్కడ కొన్ని బస్తీలు ఉన్నాయి, అటువైపు కనుక చూసినట్టయితే వెళ్ళిపోయినటువంటి వాళ్ళది తీస్తే మళ్ళీ వాళ్ళు నమోదించుకోవడం వాళ్ళకి చాలా కష్టం, నమోదింపజేసుకోవడం అనేది చాలా కష్టం డెఫినెట్గా.
వాళ్ళు రావడము చేయడం దీనికి సంబంధించిన అవేర్నెస్ ముఖ్యంగా ఏ టైంకి వస్తున్నారు ఏంటి అనేది పెద్ద ఎత్తున అయితే చేయలేదు అనేది డౌటే లేదు. ఇంకా స్టార్ట్ కాలే మేడం, ప్రారంభం కాకముందు ఈరోజు మనం ఈరోజు హెచ్ఎంటీవీ ద్వారా కూడా ప్రజలకు అవేర్నెస్ అవుతుంది. ఇట్లా అనేకమైనటువంటి వ్యక్తుల ద్వారా ఇది పబ్లిక్లోకి వెళ్తే, దాంతో పాటు ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు స్టేట్ భయం ఏంటంటే మొన్న పశ్చిమ బెంగాల్లో 60 లక్షల వరకు ఏమో అసలు లేవు ఖాతాలు. బట్ మళ్ళీ కొంతమంది తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే మళ్ళీ ఒక 20 లక్షలు అంటే చిన్న విషయం కాదు, 25 లక్షలు యాడ్ అయినట్టున్నాయి. అంటే అది చిన్న విషయం కాదు 20 లక్షల ఓట్లు అంటే. మేడం పశ్చిమ బెంగాల్లో 10 కోట్ల మంది జనాభా ఉన్నారు మేడం. 10 కోట్ల మంది జనాభా ఏది 2025 ఇంకా అప్పటికి టెంటేటివ్ వాళ్ళ ఎస్టిమేటెడ్ జనాభా అది. దీంట్లో 10 కోట్ల మంది జనాభా, దీంట్లో 7 కోట్ల 46 లక్షల ఓట్లు ఆడ పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత ఫైనల్ ఓటర్ లిస్టు 7 కోట్ల 66 లక్షలు ఉంది. దీంతో పాటు అంటే అప్పటికి 60 కోట్లు తీసేసిన తర్వాత కొత్తగా 7 లక్షల ఓట్లు కూడా అక్కడ ఎన్రోల్మెంట్ అంటే తొలగించిన ఓట్లు మళ్ళీ రివ్యూ చేసి సుమారుగా 22 లక్షలు, తర్వాత ఇంకో 7 లక్షలు అదనంగా కొత్త ఓటరు న్యూ ఓటర్స్ అప్పుడే 18 ఏళ్ళు నిండినటువంటి న్యూ ఓటర్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. నేనేమంటున్నా మేడం, ఇప్పుడు మీరు బెంగాల్ బార్డర్లకు వెళ్ళి చూస్తే రోజుకు ఎంతమంది ఇన్ఫిల్ట్రేషన్స్ వెళ్ళిపోతున్నారో మనం చూస్తున్నాం. రెగ్యులర్ టీవీలో డిస్కషన్ చూస్తున్నాం, అనేక మంది అక్రమ చొరబాటుదారులు వచ్చారు. నేనేమంటే ఇక్కడ కూడా హైదరాబాద్ లోపల కూడా అనేక మంది అక్రమ చొరబాటుదారులు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు అనేది వాస్తవము. దీనిపైన కంప్లైంట్ రిజిస్టర్ అనేది దీని జరుగుతూ ఉంది. దీంట్లో ప్రభుత్వం బాధ్యత ఏం తీసుకోవాలంటే ఈ భారతీయుడికి ఓటు ఉండాలి, భారతీయుడు కాని వాడికి ఓటు ఉండదు. ఒకటి రాజ్యాంగం ప్రకారం అర్హుడైన ప్రతి వ్యక్తికి ఓటు ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. అర్హుడైన వ్యక్తికి ఓటు కల్పించడంలో పొలిటికల్ పార్టీస్గా మన రెస్పాన్సిబుల్గా మనం తీసుకుందాం. కొత్త వారికి ఓటర్ నమోదు చేద్దాం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఓటర్ లేని వాళ్ళకి ఓటు హక్కు కల్పిద్దాం. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వము అంటే బీజేపీ పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా రాజ్యాంగం ద్వారా వాళ్ళకి అనేకమైన ఐడి ప్రూఫ్స్ వచ్చేది. పుడితే జనన ధృవ అయితే బర్త్ సర్టిఫికేట్ వస్తుంది, పుట్టితే చనిపోతే డెత్ సర్టిఫికేట్ వస్తుంది, తర్వాత రేషన్ తీసుకుంటే రేషన్ కార్డులు ఇస్తున్నాము, కరెంటు బిల్లు కడితే కరెంట్ సర్టిఫికేట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఏది లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళకు ఇది కూడా ఒక ఐడి ప్రూఫ్ యాక్సెప్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అయితే దీనిపైన అపోహాలు క్రియేట్ చేసి ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దనేది మా రిక్వెస్ట్. వీఆర్ ఏ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మనం పబ్లిక్ లోపల అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ప్రజలను చైతన్యవంతులు చేసి వాళ్ళతో ఓట్లు ఎంచుకుంటాం ఎట్లాగో వాళ్ళ ఓట్లు మనం తీసుకోవాలన్నా. నరసింహారెడ్డి గారు బిఎల్ఏలు ఉన్నప్పుడు చెప్పండి. ఇప్పుడు మహేష్ గారు మాట్లాడుతున్నట్టు ఏదైతే బాధ్యత ఉన్నదో పొలిటికల్ పార్టీస్ పైన మన పైన ఓట్లు ఎట్లా అడుగుతామో దీనిపైన కూడా చైతన్యవంతులు చేయాలి ఓటర్లను అని చెప్పి చెప్తున్నారు. దానికోసమే కదా అండి బిఎల్ఏలను నియమించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ముందే ఇచ్చింది అన్నా. లక్ష్మీనరసింహ ముందే వచ్చిన తర్వాత 12 రాష్ట్రాల బిఎల్ఏలు ఎట్లున్నారో అట్లా తెలంగాణలో కూడా ఉంటారు. మీరు అడగాల్సిన అవసరం లేదు. బిఎల్ఏను బీఆర్ఎస్ ఏదో రిక్వెస్ట్ చేసిందని అవకాశము ఎప్పుడు వచ్చింది అనేది నువ్వు రికార్డు ఒకసారి చూడండి. సరే, అన్ని రాష్ట్రాల్లో జరిగింది ఎస్ఐఆర్ లో అన్ని రాష్ట్రాల బిఎల్ఏలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించినాము, రోహింగ్యాలు ఉన్నారు, అదే విధంగా బయట వేరే దేశస్తుల ఓటర్లు వచ్చినారు అని చెప్పి చెప్తున్నారు కదా మేడం. వీళ్ళు ఇప్పటి వరకు ఏదైతే పశ్చిమ బెంగాల్లో కానీ అదే విధంగా వేరే ఇప్పుడు తమిళనాడులో కానీ బీహార్లో కానీ ఇలా దాదాపు 16 రాష్ట్రాలలో పూర్తయినటువంటి పరిస్థితి చూస్తాం. కేరళలో కూడా పూర్తయింది. అదే నేనేం చెప్తున్నానంటే వివిధ రాష్ట్రాలలో పూర్తయింది కదా. మీరు ఎక్కడన్నా బయటకు వెళ్ళి అంటే వేరే దేశంకి వెళ్ళి వచ్చి మన భారతదేశంలో ఓటు పొందిన ఒక్క ఆయన గుర్తించి మరి మీడియాకు చూపించారా మీరు? మేమేందుకు చూపిస్తాం? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూపిస్తుంది, బీజేపీ అంటే మీరు బీజేపీ వాళ్ళు చెప్పాలి కదా ఇలా మేము మొత్తం పారదర్శకంగా ఫిల్టర్ చేస్తున్నాం అని చెప్పి. మేం చేస్తలేము, అది మీకు అదే చెప్పినా. మీరు ఓపెనింగ్ రిమార్క్ మా చూడనట్టు వినట్టున్నారు. ఒకేసారి ఒక్క నిమిషం మీరు వినాలే. ఇలా ఎలక్షన్ కమిషనే 90 లక్షలు తొలగించింది, ఓకే ఒప్పుకుందాము. ఆ 90 లక్షలకి వెళ్ళి మీరు బీజేపీ గిల్ రోహింగ్యాలు లేకపోతే గిల్ బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిరు, లేకపోతే గిల్ పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిరని మీరు ఏమైనా ఓట్లు ఒక్కరినైనా చూపించిరా? మీరు ఒక్క వ్యక్తినైనా మీరు ప్రజెంట్ చేసుకోగలిగిరా? ఎందుకు ఇప్పుడు మీరు ఎంతసేపు ఉన్న ఈ మతాన్ని పెట్టుకొని ఓటు రాజకీయం చేయాలనేది బంద్ చేస్తారు. నరసింహారెడ్డి గారు యాక్చువల్ గా మహేష్ గారికి మీరు అడిగింది నేను కన్వే చేస్తా. యాక్చువల్గా మీరు అన్నారు ఇంతకుముందు బార్డర్లలో కనిపిస్తూ ఉన్నారంటే వాళ్ళకు ఓటు హక్కు లేని వాళ్ళే కదా. మాకు ఇక్కడ ఓటు హక్కు కానీ మాకు ఐడి ప్రూఫ్స్ కానీ ఏం లేవు కాబట్టి మేము వదిలి వెళ్ళిపోతున్నామని చెప్పారు. వాళ్ళకి ఇక్కడ ఓటర్ ఐడి ఉందని వాళ్ళు చెప్పలే. సో దాన్ని ఎట్లా ఓటర్ ఐడి కింద అట్లా పరిగణించాలని మాట్లాడతారు?
నాకు మేడం చెప్పింది కన్వే అయింది. జస్ట్ గివ్ ఎ మినిట్. మినిట్ కాదు, ఒక 30 seconds. నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి సార్, మీ వాయిస్ తీసుకుంటాను. 30 seconds లో మీరు క్లారిటీ ఇవ్వండి. మేడం, ఎక్కడైతే ఇన్ఫిల్ట్రేషన్ వచ్చినో బెంగాల్లో ఇదే ఇష్యూ జరిగింది. పెద్ద ఎత్తున బెంగాల్ ప్రజలు బయట నుంచి వచ్చిన రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేశారంటే మా ఉపాధి పోతుంది, మా ఉద్యోగాలు పోతున్నాయి, మేము ఉండే జాగాల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ క్రైమ్ పెరిగిపోయింది, అనేకమైన ఇష్యూస్ అవుతున్నాయనే ఇంటెన్షన్లో బెంగాల్ ప్రజలంతా కలిసి బీజేపీకి ఎందుకు ఓట్లు వేసిందంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ ప్రభావం ఎక్కువ పెరిగిందని. అయితే బయట నుంచి ఎక్కడైతే బార్డర్ నుంచి వచ్చారో బార్డర్ నుంచి వచ్చినటువంటి అనేక మందిని పట్టుకొచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో BSF వాళ్ళు అప్పచెప్పినటువంటి సుమారుగా అరగంట నుంచి గంటలోపు వాళ్ళకి ఆధార్ కార్డులు లేదంటే కరెంటు బిల్లులు ఇక్కడ పనిచేస్తున్నట్టు వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ ఇచ్చేసి, ఇక్కడ మా దగ్గర మా కాంట్రాక్టర్ దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్నట్టు ఐడి ప్రూఫ్స్ ఇచ్చి BSF వాళ్ళను పంపించేసి, ఆడ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది, BSF వాళ్ళు పంపించేసి పోలీసులు లోకల్ ఉన్నటువంటి ఒక మామూలు వార్డు మెంబర్ స్థాయి కూడా పట్టుకుపోయి వాళ్ళకి ఆధార్ ప్రూఫ్స్ ఐడి ప్రూఫ్స్ విత్ ఇన్ డేలా క్రియేట్ చేసి వాళ్ళు బయటకు వదిలిపెట్టిన సంఘటనలు అక్కడ ఇష్యూ జరిగింది మేడం. ఇక్కడ కూడా అందుకే గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రెస్పెక్ట్ ఏదైతే రివిజన్ ఉందో ఒకటే ఒక ఫ్యామిలీ ట్రీని చూపిస్తుంది ఇక్కడ అంతే. నరసింహారెడ్డి గారు, ఈ భారతదేశంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 12-13 సంవత్సరాలు అవుతుంది. 12-13 సంవత్సరాల నుంచి మరి ఇంత మంది చొరబాటుదారులు ఏం చేస్తున్నారండి బార్డర్ లో? వీళ్ళు పశ్చిమ బెంగాల్ వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటిదాకా ఏం చేశారు? అదే ఇంతకుముందు ఏం చేసిన వాళ్ళకి తెలిసింది, ఇప్పుడు తెలుస్తుంది ఇంకా తీసుకుంటా. వెంకట్ నాయక్ గారు, మీ వాయిస్ ప్రభుత్వము 1992-93 ఎప్పుడైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పటి ఎలక్షన్ కమిషన్ TN శేషన్ గారు ఉన్నప్పుడు కూడా మన దగ్గర ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కూడా అంటే సాంకేతికత లేక కూడా అప్పుడు ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారో దానికంటే ఎక్కువ ఇబ్బంది ఇప్పుడు వీళ్ళు బీజేపీ ప్రభుత్వం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫోటో సిస్టమ్ అనేది ఎపిక్ కార్డ్ సిస్టమ్ అనేది ఫోటో సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎన్నైతే ఇబ్బందులు పడ్డామో, అంటే ఒకరి ఫోటో ఒకరికి వస్తుండే, ఒకరి పేరు ఇంకోరికి వస్తుండే, ఓటర్ లిస్ట్ మొత్తం అంతకంటే ఎక్కువ ఇబ్బంది ఈ రోజు వీళ్ళు ఎవరైతే ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో చేపడుతున్నటువంటి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి SIR ప్రక్రియలో ప్రజలు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దేశం. మేడం విషయం ఏంటంటే, ఏది అపర చాణక్యులు ఈ దేశానికి దిక్సూచి అని చెప్పుకునే అమిత్ షా గారు యాక్చువల్ ఏంటంటే ఈ సిటిజన్ సంబంధించిన ఏ వ్యవహారం కానీ కమాండర్ ద హోమ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్ట్రీ వాళ్ళకి ఏదైనా ఆధార్ కార్డు ఇవ్వాలని ఇంకేం చేయాలన్నా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ చేయాలి. అది సిటిజన్షిప్ యాక్ట్ చెప్తుంది, మన ఆర్టికల్ 1 to 12 సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో. సో ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఈ దేశంలో వేరే పార్టీ వాళ్ళని గుర్తుకొచ్చి వాళ్ళని అధికార పీఠంలోకి పెట్టి అంతవరకు దాన్ని చేసి వెనకాల ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి ప్రజలు ఎప్పుడైతే తిరగబడదాం అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఇలాంటి వ్యవహారాలను ముందు చూపి, మతం అనే వ్యవహారాన్ని ముందు చూపి మొత్తాన్ని ఒక డైవర్టెడ్ ఓరియంటేషన్ రాజకీయాలు చేయడంలో బీజేపీ సిద్ధాస్తంతో కూడుకున్నది. సువేంద్ర అధికారిని ఏది అడ్డంగా పట్టుబడి, ఆ నోట్ల కట్టతో పట్టుబడి, అదే విధంగా ఏమంటారు పట్టుబడ్డారని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రచార సభలో చెప్పిన తర్వాత మరి వారిని అక్కడ ఇది గద్దెన ఎక్కించిన తర్వాత ఈ అన్ని వ్యవహారాలు దేశ ప్రజలు చూసిన తర్వాత అప్రచాణిక్యం ఇవి ఏం లేదు మేడం, జస్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంతే. ఉన్న వ్యవస్థలని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిన ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలని, ఇంటిగ్రిటీ ఉన్న వ్యవస్థలని కొంచెం డైల్యూట్ చేసుకొని కాళ్ళ దగ్గరకు పెట్టుకుంటే మాత్రం ఈజీగా అయిపోద్దన్న ఒక కారణాన్ని, ఒక వ్యవహారాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ దేశ ప్రయత్నం చేస్తున్నారు మేడం. ఏ వ్యవస్థలను ఆపిరు మేడం, ఏ వ్యవస్థను చేస్తారు? ప్రతి వ్యవస్థలో ఈరోజు ఆగం చేసుకుంటూనే పోతున్నారు కదా మేడం. ఎంత అన్యాయం మేడం. మొన్న నేను మీనాక్షి నటరాజన్ గారు అప్పుడు చెప్తున్నా, మనం SIR గురించి మాట్లాడుతున్నాము. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు, డేటా తోటే కదా ఆ రకంగా మీకు అన్యాయం జరిగింది. మీ కాంగ్రెస్ నాయకులు అనుచరులు ఇచ్చినటువంటి ఆధారాలతో తప్పు మీకేం పొలిటికల్ స్టేట్మెంట్ లేకుండా మీరు మొత్తగా మాట్లాడితే కాదు కదన్నా. అదే వదిలేసేయండి. ఇప్పుడు SIR కు సంబంధించి BLAలు ఉన్నారు. లక్ష్మీనరసింహ రెడ్డి గారు, కవిత గారి ఇష్యూ తీసుకోండి, మీరు కవిత గారిని చూసుకోండి. ఈసారి మా మీదకేం ఇంతవరకు ఏం రాకండి. వెంకట్ నాయక్ గారు, టాపిక్ ఎందుకు మీరు వేరు వెళ్తారు? ఇది మాట్లాడండి, SIR పైన మాట్లాడండి మేడం. SIR విషయంలో నేను ఒకటి కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు కాదు, BLAలు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? పార్టీకి మేడం ఏముంది మేడం, ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు
ముఖ్యంగా అంటే ఏజెంట్స్ కావచ్చు వీళ్ళందరూ పెద్ద అంత ఇబ్బంది ఏమి ఉండదేమో, వచ్చినప్పుడు లెక్క రాసుకున్నప్పుడు లేకపోతే లేనట్టే నమోదు చేస్తారు కదా. విజిబిలిటీ ఉన్నంతసేపు మేడం, మనకు కనపడి విజిబిలిటీ ఉన్నంతసేపు ఏం అనిపించదు మేడం. కానీ కొన్ని తెలంగాణలో 100% విజిబిలిటీ ఎక్కడుంది మేడం, 20 to 30% వరకు ఏది ఎక్కడెక్కడ ఓటు ఉన్నా కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మేడం ఈ రాష్ట్రంలో. చాలా చోట్ల. పోనీ మీరు చెప్పండి, ఈ పద్ధతిలో వెళితే కరెక్ట్ జరుగుతుంది, ఎవ్వరి ఓట్లు పోవు, నమోదు ప్రక్రియ కరెక్ట్ గా ఏం చేయాలో నేను చెప్తా మేడం. చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 minute లో చెప్పాలండి, టైం అయిపోతుంది. ఒక ఊర్లో ఆల్రెడీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి ఉన్న ఆ రాష్ట్రం నుంచి ఒక మైగ్రెంట్ ఇక్కడికి వచ్చారనుకోండి మేడం, అక్కడ 100% అక్కడ ఆయనకి ఓటు ఉందా లేదని చెప్పి అక్కడ బిఎల్ఏ దగ్గర క్రాస్ చెక్ చేయాలి, ఆయన ఆరిజిన్ ఏందని క్రాస్ చెక్ చేయాలి. అట్లా చేపించలేకపోతే మాత్రం దాదాపు నేను చెప్తున్నా మేడం, ఒక 10 నుంచి 20 లక్షల ఓట్లు కొత్తగా ఎమర్జ్ అవుతాయి. ఆల్రెడీ ఉన్న ఓట్లే దేశంలో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళే ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఏది బీజేపీ తరఫున మారడానికి ఛాన్స్ ఉంటుంది. అది హైదరాబాద్ లో ప్రధానంగా జరుగుతుంది మేడం. హైదరాబాద్ లో మీరు అనుకుంటున్నారు యాక్చువల్ గా ఏది అఫీషియల్ డేటా, అఫీషియల్ జనాభా ఒక 80 లక్షల నుంచి 1 కోటి ఉండొచ్చేమో, కానీ అన్అఫీషియల్ గా దాదాపు 1,50,00,000 నుంచి 1,60,00,000 వరకు ఉంది మేడం. సో వాళ్ళంతా కనీసం దాంట్లో ఒక 10-20 లక్షల మంది ఎక్కువగా యాడ్ అయినా కూడా ఇంకేముంది మేడం, లెక్క తెలియదు అంట. దాదాపు ఒక 20 స్థానాల వరకు మనం ప్రభావితం చేసే పొజిషన్కి వెళ్తాం. ఆ 20 స్థానాలు బీజేపీకి రావస్తాయేమో, అట్లెందుకు అనుకోవద్దు. అంటే నేనేమంటున్నా, రూరల్ వదిలేయండి, కానీ ఒకసారి అర్బన్ కోర్ అర్బన్ ని సెమీ అర్బన్ రీజియన్ ఒకసారి మీరు తీసుకోండి. ఇక్కడ బీజేపీ కుట్ర చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 25th ఇప్పుడు స్టార్ట్ అయ్యి జూలై 31st వరకు నడుస్తుంటది. తర్వాత అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ వాళ్ళది సరైన సవరణ జరగలేదు, వాళ్ళ ఓటు పోయింది అనుకుంటే ఆ తర్వాత అక్టోబర్ 1st ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో చూద్దాం, ఎందుకంటే ఇది సవరణనే కాదు, ఒకవేళ లేకపోతే మళ్ళీ అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా ఓటర్ నమోదుకు సంబంధించి. అంతే కదా వెంకట్ నాయక్ గారు? చూద్దాం, వన్స్ ఒకసారి ఈ లెక్క స్టార్ట్ అయిన తర్వాత 25th నుంచి లెక్క స్టార్ట్ అయిన తర్వాత, సవరణ స్టార్ట్ అయిన తర్వాత మనకు మరింత క్లారిటీ వస్తుంది, అసలు ఇండ్లలోకి వస్తున్నారా లేదా ఈ లెక్క కూడా తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొనేందుకు వెంకట్ నాయక్ గారు, నరసింహారెడ్డి గారు, మహేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.